హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. కాంతార చాప్టర్ 1 6 డేస్ కలెక్షన్స్ అనేది బయటకైతే వచ్చేసాయి. అసలు ఏ మేర కలెక్షన్ వచ్చాయి, అసలు బ్రేక్ ఇన్ అవుతుందా లేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అలాగే దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్ స్టార్ట్ ద వీడియో. 6 డేస్కి అయితే తెలుగు స్టేట్లో 3,19,00,000 అయితే షేర్ అయితే వచ్చేసిందనమాట. కొంచెం డీసెంట్ కలెక్షన్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు 6 డేస్కి అయితే. ఏరియా వరకు అయితే చూద్దాం అనమాట. నైజాంలో అయితే 20,00,00,000 దాకా అయితే షేర్ అయితే వచ్చేసింది. ఇదైతే చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు నైజాంలో అయితే. ఈ సీడర్ విషయానికి వస్తే 7,36,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. ఉత్తరాంధ్రలో అయితే 6,36,00,000, ఈస్ట్లో అయితే 2,87,00,000, వెస్ట్లో అయితే 1,87,00,000, కృష్ణాలో అయితే 2,64,00,000, కృష్ణాలో అయితే 3,10,00,000, నెల్లూరులో అయితే 1,47,00,000. అలా మాకు టోటల్ 6 డేస్కి తెలుగు స్టేట్ విషయానికి వస్తే షేర్ అయితే 46,14,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే మనకైతే 69 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు భయ్యా ఇప్పటి వరకు అయితే. తెలుగు స్టేట్ బ్రేక్ టార్గెట్ అయితే మనకు 91 కోట్ల షేర్ అనమాట. అంటే మనకి ఇంకా రావాల్సింది 44 కోట్ల షేర్ వచ్చేస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది తెలుగు స్టేట్లో. ఇది కష్టం అని చెప్పుకోవచ్చు తెలుగు స్టేట్లో బ్రేక్ ఇన్ అవ్వడం. ఎందుకంటే చాలా మనకైతే బిజినెస్ అనేది జరిగిందనమాట. అండ్ తెలుగు స్టేట్లో కూడా మనకైతే డీసెంట్ కలెక్షన్ వస్తున్నాయి కాబట్టి బ్రేక్ ఇన్ అవ్వడం అయితే కష్టం అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతుందో లేదో. మీరేమంటారు, బ్రేక్ ఇన్ అవుతుందా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. తెలుగు స్టేట్లో అయితే కర్ణాటకలో అయితే మనకు 105 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు భయ్యా. చాలా మంచి కలెక్షన్ అయితే వస్తున్నాయి కర్ణాటకలో అయితే. ఇక తమిళనాడు విషయానికి వస్తే 30 కోట్ల దాకా అయితే గ్రాస్, కేరళలో అయితే మనకి 28 కోట్లు అయితే గ్రాస్ అని చెప్పుకోవచ్చు. కేరళలో అయితే మనకు దుమ్మదుమ్మరం అయితే చేస్తుంది భయ్యా ఈ మూవీ అనేది. అండ్ హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 109 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు భయ్యా. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా చాలా మంచిగా అయితే కలెక్షన్ అయితే వస్తున్నాయి. మనకు ఓవర్సీస్ విషయానికి వస్తే మనకు 67 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడనే భయ్యా కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఓవర్సీస్‌లో. చూడాలి మరి ఓవర్సీస్‌లో ఏమైనా గ్రోత్ చూపెడతా లేదో ఈ మూవీ అనేది. అలా మనకు టోటల్ 6 డేస్‌కి వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే 202 కోట్లు అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 414 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. దుమ్ముదుమ్మరం అయితే చేస్తుంది భయ్యా. ఏకంగా మనకైతే 6 డేస్‌కి 400 కోట్లు అయితే గ్రాస్ అయితే కొట్టి పడేసింది కాంతార మూవీ అనేది. నాకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే మనకు 342 కోట్ల షేర్ అనమాట. అంటే మనకి ఇక్కడ రావాల్సింది 139 కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది వరల్డ్ వైడ్‌గా. అంటే మనకు గ్రాస్ అనేది 600 కోట్లు అయితే గ్రాస్ అనేది ఉండాలన్నమాట. చూడాలి మరి 600 కోట్లు వస్తాయో రావో. మీరేమంటారు, 600 కోట్లు వస్తాయా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. లాంగ్ రన్‌లో ఇంకొక 500 కోట్లు అయితే గ్రాస్ అయితే కొడుతది కానీ 600 కోట్ల గ్రాస్ కొట్టాలంటే కొంచెం కష్టంగానే కనబడుతుంది భయ్యా. ఎందుకురా అంటే కొన్ని చోట్ల అంటే కొన్ని ఏరియాలో అయితే మనకైతే సరైన కలెక్షన్స్ అనేది రావట్లేదన్నమాట. ఎస్పెషల్‌గా మనకైతే తెలుగు స్టేట్‌లో అని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో మరి 500 కోట్ల గ్రాస్ మాత్రమే కొడతదా, లేకపోతే 600 కోట్ల గ్రాస్ కొడతదా అనేది ఎదురు చూడాలి భయ్యా. మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నాకైతే ఒక 500 కోట్లు అయితే గ్రాస్ అయితే కొడతదనేసి నాకైతే అనిపిస్తుంది. మరి చూడాలి. ఇది డార్లింగ్స్ మరి కాంతార చాప్టర్ 1 మూవీ 6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వీడియో అనమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా, నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.